హాయ్ హలో గుడ్ మార్నింగ్ పూర్ణిమ తెలుగు వ్లాగింగ్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే శ్రావణ శనివారం రోజు పూజ వీడియో అయితే అండ్ డైలీ లైఫ్ స్టైల్ అయితే మీకు చూపించబోతున్నాను. ఈరోజు అయితే నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో చాలా బాగుంటుంది అనమాట. చాలా చిన్నగా పెట్టాను వీడియో, ఎందుకంటే తర్వాత ఏం తీయలేదు, జస్ట్ మార్నింగ్ వరకే తీసాను. ఆఫ్టర్నూన్ అయితే ఏం తీయలేదు అనమాట. ఈరోజు నా పూజ వెంకటేశ్వర స్వామికి అయితే పిండి దీపం పెట్టుకున్నాను. మొదటి శనివారం కదా అనేసి అయితే మళ్ళీ స్వామివారికి నైవేద్యంగా అయితే మొక్కజొన్న గారెలు చేశాను. అంటే స్వామివారికి కొంచెమే చేసి పొద్దున్నే చేశాను అనమాట. పూజ 6 లోపలే అయిపోయింది. ఇక్కడ నేను పొద్దున పొరపాటు అయితే చేశాను. మార్నింగ్ స్వామివారికి ప్రసాదం చేసేటప్పుడు అయితే నేను కూడా ఒక సైడు పాలు, ఒక సైడ్ ప్రసాదం చేశాను. ప్రసాదం చేసుకొని వెంటనే అయితే పూజ గదిలోకి వెళ్ళిపోయాను అనమాట. పాలు అయితే స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. ఆ ప్రాసెస్లో నా పాలగిన్నె అయితే అలా ఉందన్నమాట అవతారం. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే మర్చిపోతూ ఉంటారా? కిచెన్లో పాలగిన్నెలు ఇలా పెట్టి ఒక సైడ్ అలా వేరే పనిలో ఉండి మర్చిపోవడం. ఇది యాక్చువల్ చెప్పంటే నేను 2 టైం అనుకుంటా, 2 or 3 వచ్చారో 2-3 సార్లు మర్చిపోతూ ఉంటాను అలాగే. ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ అయితే మొక్కజొన్న గారెలు. మా హస్బెండ్ అయితే నిన్న మొక్కజొన్న గారెలు తెచ్చాడు. ఇప్పుడు అదే సీజన్ కదా, మొక్కజొన్నలు బాగా సీజన్లో దొరుకుతున్నాయి కదా, అయితే చాలా రోజులు అయింది కదా అనేసి నేనైతే ఇలా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే మొక్కజొన్న గారెలు అయితే చేస్తాను. చాలా బాగుంటాయి, నిజం చెప్పాలంటే అమేజింగ్ అని చెప్పొచ్చు. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్, చాలామందికి తెలిసే ఉంటుంది ప్రాసెస్. నేను అందుకే ఏం చెప్పట్లేదు, అక్కడ మీకు చూస్తే మీకు అర్థమైపోయింది నేను ఏమేమి వేసాను ఏమేమి వేయలేదు అనేసి అయితే.